హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ ఫ్యాకల్టీ సలీం అన్సారీ గారు. నమస్కారం సలీం గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? ప్రస్తుతం అవైలబుల్గా ఏ కోర్సెస్ ఉన్నాయి? ఓకే. అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ 10th తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సెసా 10th తర్వాత అంటే? అవునండి. ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ కోర్స్ ఉంది. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని. ఓకే. సో ఈ కోర్స్ తర్వాత మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు BHMCT బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ BCTCA బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ కల్నరీ ఆర్ట్స్ అనమాట. సో ఈ కోర్సెస్ అనేవి మన ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇవి కాకుండా BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. అండ్ అది కాకుండా MSc కూడా ఉందండి. MBA కూడా అవైలబిలిటీ ఉంది. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్లో మీరు 10th తర్వాత ఇంటర్ నుంచి MBA వరకు ఏ కోర్స్ అయినా చేయొచ్చు. ఓకే. సో ఇండియాలో ఏది బెస్ట్ కాలేజ్? ఎన్నున్నాయి హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి? అందులోనూ తెలంగాణలో, ఆంధ్రాలో ఏవేవి ఉన్నాయి? మోస్ట్లీ మనం ఇండియాలో తీసుకుంటే IHM ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇవన్నీ ఫేమస్ అండి. ఓకే. ఓకే, ఇవి గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇవి భువనేశ్వర్లో ఉన్నాయి, తర్వాత ముంబైలో తీసుకోవచ్చు, ఇట్లా పెద్ద పెద్ద సిటీస్, కాల్కటాలో ఉంది. ఢిల్లీలో కూడా. ఎస్. సో పెద్ద సిటీస్ అన్నిట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణలో మనకు రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, లేదా CAI ఒక కాలేజ్ ఉంది, సన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అండ్ వెస్టిన్ కాలేజ్, ఇట్లా టాప్ కాలేజెస్ కొన్ని ఉన్నాయండి. సో ఏ కాలేజ్ అయినా సరే మంచి ప్లేస్మెంట్స్, మంచి ఎక్విప్మెంట్ ఇస్తే ఆ కాలేజ్ బెటర్ కాలేజ్ అని చెప్పి మీకు అర్థం. సో స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి? దాని త్రూ మనం చదువుకోవచ్చు, ఫీజు వీటన్నిటి కవర్ చేసుకోవచ్చు? ఎస్ అండి. అయితే తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు మీకు హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ త్రూ వస్తుందో దాంట్లో స్కాలర్షిప్ అనేది అవైలబుల్ ఉంది. 35,000 స్కాలర్షిప్ వస్తుంది అనమాట. ఓకే. సో మిగతాది ఫీజు వీళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమాలో వీళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్ అనేది ఉండదు. సో డిగ్రీ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ దట్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ అనమాట. ఆంధ్ర స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీ అనేది లేదు. ఓకే. సో యూజువల్గా హోటల్ మేనేజ్మెంట్ అనగానే కంప్లీట్ అయిన తర్వాత పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వర్క్ చేయాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, లైక్ తాజ్ కానీ, ఒబ్రాయ్ కానీ. వీటన్నిటిలో మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? అసలు ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ స్టూడెంట్స్ని ట్రైనింగ్కి పంపించాలండి. ఓకే. ఈ డిగ్రీలో అయితే సెకండ్ ఇయర్లో పంపిస్తారు, డిప్లొమాలో అయితే 1 year కోర్స్ అయిపోయిన తర్వాత 6 months ట్రైనింగ్ పంపిస్తారు. సో ఈ ట్రైనింగ్కి పంపించేటప్పుడు వీళ్ళకి 5 star హోటల్స్ టైఅప్ అనేది ఉంటుంది అనమాట. సో టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హోటల్స్ తోటి వీళ్ళు టైఅప్ అయి ఉంటారు. తాజ్కి సంబంధించిన చైన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉండొచ్చు, మిగతా ఏ టాప్ బ్రాండ్ హోటల్స్ అయినా సరే వీళ్ళు టైఅప్ అయి ఉంటారు అనమాట. సో ఇవి కాకుండా వీళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలనుకుని అవ్వచ్చు. అయితే కొన్ని హోటల్స్ తోటి, అన్ని హోటల్స్ తో టైఅప్ కాలేవు కాలేజెస్. సో కొన్ని హోటల్స్ తోటి మనం అప్రోచ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అనమాట. అంటే వీరు హోటల్ని అప్రోచ్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయొచ్చు. లేదా ప్రతి హోటల్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ హోటల్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది అనమాట, ఒక బ్లాక్. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనము అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మన డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డెఫినెట్లీ మనం దాంట్లో ఇంటర్వ్యూకి మనకు కాల్ వస్తుంది. సో అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి? అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ అయితే ఎక్సెప్షనల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాకుండా మనకు వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఫ్రంట్ ఆఫీస్కి ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కాకుండా వేరే ఏదైనా సరే, ఇప్పుడు సర్వీస్లో తీసుకున్నా, లేకపోతే కిచెన్లో తీసుకున్నా, ఆర్ ఎల్స్ వేరే హాస్పిటాలిటీకి సంబంధించిన దేంట్లో అయినా సరే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. అయితే నవేడేస్ ఏమవుతుందంటే ఈ అబ్రాడ్ వెళ్ళే ప్రాసెస్లో ఒక్కోసారి కొన్ని కంట్రీస్ ఈ మధ్య ఎంటర్టైన్ చేయట్లేదు. ఓకే. సో మన వీసా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లైక్ స్ట్రిక్ట్ చేశారా రూల్స్? అందుకని. అవునండి. అంటే ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే అంటే కోర్స్ కోసం మనం చెప్పి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, లేకపోతే అక్కడ కంటిన్యూ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనమాట. సో వీళ్ళని ఫిల్టర్ చేయడానికి వీసాస్ అనేవి లిమిటెడ్ చేశారు. ఓకే. సో కొన్ని ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డబ్బుల కోసం అని చెప్పి మనకు జస్ట్ ఆఫర్ చేసేసి డెఫినెట్లీ మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, లేకపోతే కోర్స్ ఇప్పిస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి
వాళ్ళు వీసా రిజెక్ట్ అయిన తర్వాత 1 lakh 2 lakh 3 lakhs కూడా పోగొట్టుకునే స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను హోటల్ మేనేజ్మెంట్ మనం ఇండియాలో చేస్తే బెటరా అబ్రాడ్లో చేస్తే బెటరా కోర్స్? సో యాక్చువల్లీ ఏంటంటే కోర్స్ని మనం ఎంత డెడికేషన్ తోటి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అబ్రాడ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినెట్లీ మనకున్న లాంగ్వేజ్తో పాటు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వేరే కల్చర్స్ నేర్చుకోవచ్చు, అండ్ మన పర్సనాలిటీ డెఫినెట్లీ కంప్లీట్గా చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎక్స్పోజర్ సర్వైవల్ స్కిల్స్ అనేవి మారుతాయి, ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ నేను ఏమంటానంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే అబ్రాడ్లోనే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే బెటర్ అని చెప్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ కూడా ఫిట్ ఉండాలి చాలా మంది. సో చాలా మంది ఉండరు. సో వీళ్ళకి ఏమంటారంటే ఇండియాలో చేస్తే ఫోకస్డ్గా డెడికేషన్ తోటి చేయండి, అండ్ అబ్రాడ్ పాసిబిలిటీ ఉంటే మీ దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే డెఫినెట్లీ ఆఫర్ అబ్రాడ్. ఓకే. సో ఇండియాలో ఎస్పెషల్లీ షెఫ్కి కానీ లేకపోతే ఫ్యాకల్టీ మేనేజర్ కానీ వీళ్ళందరికీ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ హోటల్ సైజ్ అని చెప్తానండి. యాక్చువల్ చిన్న సైజ్ హోటల్ నుంచి పెద్ద సైజ్ హోటల్ వరకు ఉంటాయి. మనకు స్టార్ కేటగిరీ మీకు తెలిసి ఉంటుంది. సో 5 star డీలక్స్ 7 star హోటల్ వరకు ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు మన చిన్న స్కేల్ హోటల్స్ తీసుకుంటే స్మాల్ హోటల్స్, వీటిలో మీకు మేనేజర్స్కి కూడా 25,000 నుంచి 50,000 వరకు సాలరీస్ ఉంటాయి అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీడియం హోటల్స్ 50,000 నుంచి 1 lakh ఉంటుంది. అండ్ లార్జ్ హోటల్స్ ఉంటాయి ఏవైతే 5 star డీలక్స్ 7 star హోటల్స్ ఏవైతే ఉంటాయో, సో వీటిలో 2 lakhs 3 lakhs సాలరీస్ ఉన్నాయి, 5 lakhs వరకు సాలరీస్ కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హోటల్ సైజ్, నెంబర్ ఆఫ్ రూమ్స్, అండ్ వాళ్ళ లొకేషన్ని బట్టి, వాళ్ళ క్లయింటెల్ని బట్టి, వాళ్ళ అంటే ఆ హోటల్ ఉన్న సిటీని బట్టి, ప్లేస్ని బట్టి కూడా హోటల్ సాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి.